తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ఫిర్యాదు మేరకు కేసులో హర్షవీణ రైల్వే కోడూరు కోర్టుకు హాజరైంది. ఈ కేసులో హైకోర్టు హర్షవీణకు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి కోర్టులో షూరిటీలు సమర్పించేందుకు హర్షవీణ కోర్టుకు వచ్చింది. అని తీసుకొచ్చాము. ఇది ఇప్పుడు ఏ కేసు? అదే బెయిల్ సరే, బెయిల్ ఆర్డర్స్ ఏదైతే ఉందో అది. అంటే నేను ఉంటారా, మీరు ఉంటారంటే నేను మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్టు వ్యవహారం మీకు తెలియదు ఏముంది సార్, నేను చెప్పాలి. రెండుకి శంకర్రాజుది ఉంది కదా, జర్నలిస్ట్ని కొట్టింది ఏదో ఉంది కదా, అది ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మేము దానికి 41 నోటీస్ ఇప్పుడు అడుగుతా. అంటే మీది కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని పంపించాలి, ఎందుకంటే పాపం మన వాళ్ళు బయట నుంచి ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు శివ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత కొంచెం టైం ఇస్తే ఆ పని అయిపోతే ఇంకా షీ విల్ బీ ఫ్రీ సార్. సో ఇమీడియట్లీ ఏమైందంటే ఇప్పుడు 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము కోర్టుకి వెళ్తాం. మన పోలీస్ స్టేషన్ వచ్చేదారిలో ఉంది అదే కదా, అదే కదా, అక్కడికి వెళ్తాం, నేనే వెళ్తాను, వెళ్ళి ఆ 41 నోటీస్ తీసుకుంటాం. ఇది శంకర్రాజు దాంట్లో, అది దట్ ఇస్ ద బెయిలబుల్ అఫెన్సెస్. సో దాన్ని ఇవాళ ఫుల్ఫిల్ చేసేస్తాం, మీకు 2 క్లియర్ అయిపోతాయి. తర్వాత రేపు SC/ST నేషనల్ SC/ST కమిటీ నేను ఢిల్లీలో ఫైల్ చేశాను కదా, అది రేపు ఉంది, మీకు అది నేను పెడతాను, డౌన్లోడ్ చేస్తే నెట్ సార్ డౌన్ లేదు. రేపు SC/ST కమిషన్ రాజంపేటలో ఏమని పిలుస్తున్నారు అన్నమాట, మేడంని పిలుస్తున్నారు. రేపు రాజంపేట ఉంటుంది, నేను చెప్తాను మీకు సాయంత్రం మాట్లాడిన తర్వాత, అది మీకు ఇస్తా, కమిషన్ రిపోర్ట్ అంత ఇస్తా. రేపు నేషనల్ నుంచి వస్తున్నారు వాళ్ళు. చెప్పండి మీ డౌట్. ఇప్పుడు కేసు క్రైమ్ నెంబర్ 4 ఉంది కదా, సో దానికి సంబంధించిన కేసులో హైకోర్టు వారు మాకు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దానికి మేము ఈరోజు షూరిటీ కోసం సబ్మిట్ చేయడం కోసం వచ్చాం. అన్నీ రెడీ అయిపోయినాయి, షూరిటీలన్నీ సబ్మిట్ చేసేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం నాడు ఆమె ఇంకా షీ విల్ బి ఫ్రీ అయిపోతే ఆ ఇంటికి వాళ్ళు వెళ్తారు. సాయంత్రం నాడు వచ్చి ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు మన కొంచెం లేట్ అయింది కదా మనకి, సో ఏం జరిగింది ఏంటి అనేది, వాట్ అనేది నేను మళ్ళీ మీకు ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్తాను. నా మీద కూడా వాళ్ళు ప్రోపగాండా చేశారు, దాని మీద కూడా నేను ఇప్పుడు SP గారికి కంప్లైంట్ ఇస్తాను. సంబంధిత ఎవిడెన్స్ మాకు దొరికింది, నేనేదో ఆజాద్ అమ్ముడు పోయాడని వాళ్ళు బాగా ప్రోపగాండా చేశారు. సో నా జోలు రావాల్సిన అవసరం లేదు, ఇక లాయర్గా నా డ్యూటీ నేను ఆరోజు చెప్పాను, మీడియా వాళ్ళందరికీ ఏం చెప్పానంటే లాయర్గా నా డ్యూటీ నేను చేస్తాను, అంతే కదా సార్. న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు కష్టపడతాను. 2 షూరిటీ మీకు పెట్టే కదా, నేను ఆర్డర్ కాపీ పెట్టా, మీ దగ్గర ఉందా లేదంటే నేను శివ ఉంది కదా అందరికి గ్రూప్లో పెట్టేసి. సో కాబట్టి అంటే ప్రజల కోసం ఆజాద్ ఎప్పుడు పోరాడతారు సార్, మేము బతికేదా మీకోసం. జర్నలిస్టుల కోసం కూడా నేను ఎంతో పోరాడాను, మీడియా ప్రొడక్షన్ లీగల్ సెల్ పెట్టి ఎంతమంది జర్నలిస్టుని హెల్ప్ చేసి పెట్టి నాకు తెలుసు, మీరు అడగండి ఎవరైనా సార్. సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో జర్నలిస్టులను కొడితే కెమెరాలు ఇలా పగిలిపోతే నేను పిటిషన్ ఫైల్ చేసి అప్పుడు నేను అందరికీ కాంపన్సేషన్ ఇప్పించిన రోజులు ఉన్నాయి. అలాగే ఇళ్ల స్థలాలు కావాలని జర్నలిస్ట్